హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య దేశరి. ఏంటి మీ ముందుకి ఇలా సింపుల్గా వచ్చాను అనుకుంటున్నారో? బ్యాచ్లర్ స్టైల్లో చాలా సింపుల్గా మటన్ కర్రీని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ మనం మటన్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసి ఒక 10 to 15 minutes అలా పక్కకు పెట్టాలన్నమాట. ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత క్లీన్ చేసిన మటన్లో సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్, కర్డ్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అలా అన్ని స్పైసెస్ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకొని ఒక 30 minutes పక్కన పెట్టుకుందాం. అది మ్యారినేట్ అయ్యేటప్పుడు మనం దానిలోకి కావాల్సిన ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత మంచిగా మందపాటి కడాయి పెట్టేసుకొని అందులో కావాల్సిన షాజీరా, లవంగాలు, విలాయచీ, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసి ఒక 10 minutes సిమ్లో కుక్ చేసుకుందాం. వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లోపల మనం దీనిలోకి కావాల్సిన సీక్రెట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎలా చేయాలో నేను మీకు చెప్పబోతున్నాను. అది ఏంటో కాదు, డ్రై కోకోనట్ని స్లైసెస్లా కట్ చేసుకొని కొంచెం బాదం, కొంచెం కాజు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే మన మటన్ కర్రీ అనేది చాలా థిక్ గ్రేవీ, మంచి టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటుంది. దీనికోసం మనం కష్టపడాల్సిన పని లేదు. తర్వాత చూసారా, ఇలా వాటర్ ఫామ్ అయింది కదా మన మటన్ కర్రీలో. ఇందులో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 15 minutes కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడు కర్రీ అనేది కొంచెం దగ్గరికి అడుగు అంటుతుంది. ఆ టైంలో మాత్రమే మనం వాటర్ యాడ్ చేయాలి. అడుగు అంటక ముందు మాత్రం వాటర్ అనేది యాడ్ చేయొద్దు. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చూసారు కదా ఎలా అయిందో, కర్రీ అనేది చాలా దగ్గరగా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేశాక కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఈ కర్రీని అంతా కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసాయి. తర్వాత 6 to 8 విజిల్స్ చేసుకున్న తర్వాత చాలా సాఫ్ట్ అండ్ టెండర్ మటన్ కర్రీ